నెక్స్ట్ టాపిక్ ఈస్ నెట్వర్క్ టెక్నిక్స్. ఒక ప్రాజెక్ట్లో మనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఈచ్ యాక్టివిటీలో మనకి కన్జంప్షన్ ఆఫ్ లేబర్, ప్లాంట్, మెటీరియల్స్ అండ్ మనీ యూస్ చేసుకొని ఒక యాక్టివిటీ అనేది పర్ఫామ్ అవుతుంది. ఈ యాక్టివిటీస్ అనేటివి ఇంటర్ డిపెండెంట్ అయి ఉండొచ్చు ఆర్ డిపెండెంట్ అయి ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్లో యాక్టివిటీస్ అనేటివి ఓన్లీ ప్లాన్, షెడ్యూల్, కోఆర్డినేట్, ఆప్టిమైజ్ ఆఫ్ యాక్టివిటీసే కాకుండా మనకి క్రిటికల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉండాలి. అంటే ఒక ప్రాసెస్కి ఇంత టైంలో కంప్లీట్ అవ్వాలి అనేసి మనం డిసైడ్ చేసి ఉంటాం కదా, ఆ టైం లోపలే మనకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. దాని బియాండ్ వెళ్ళకుండా మనం చూసుకోవాలి. అంటే మనం ప్లాన్ చేసుకునేది ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నెట్వర్క్ టెక్నిక్స్. ఒక యాక్టివిటీలో ప్లానింగ్, షెడ్యూలింగ్, కంట్రోలింగ్ ఈ మూడు కోఆర్డినేట్ అయ్యి వర్క్ అనేది జరగాలి. అండ్ ఒక ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉండాలి అండ్ తక్కువ టైంలో మనకి కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలి. మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని 100% యూస్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్లో డిలేస్ కానీ ఇంటరప్షన్స్ కానీ రాకుండా వాటిని మినిమైజ్ చేసేదానికి ఏవైనా ఎఫెక్టివ్ మెజర్స్ అనేటివి తీసుకోవాలి. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ నెట్వర్క్ టెక్నిక్స్. మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్, అండ్ సెట్టింగ్ అప్ న్యూ ఇండస్ట్రీస్, కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ లార్జ్ షాప్స్, ప్లానింగ్ అండ్ లాంచింగ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్, డిజైన్ ఆఫ్ ప్లాంట్స్, మిషన్స్ అండ్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్హాలింగ్. మనం లార్జ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని డీల్ చేయడానికి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేటివి మనం ఇంప్లిమెంట్ చేసాం. వీటిని నెట్వర్క్ టెక్నిక్స్ అని అంటాము. కొన్ని పాపులర్ టెక్నిక్స్ అనేటివి లిస్ట్ చేశారు. అవి ఏంటంటే క్రిటికల్ పాత్ మెథడ్, సిపిఎం అని అంటారు, అండ్ ప్రోగ్రామ్ ఎవల్యూషన్ అండ్ రివ్యూ టెక్నిక్, షార్ట్కట్లో పర్ట్ అంటారు, అండ్ రీసోర్స్ అలొకేషన్ అండ్ మల్టీ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, ర్యాంప్స్ అని షార్ట్కట్లో డినోట్ చేస్తారు. ఈ 3 టెక్నిక్స్లో మనం మేజర్గా 2 టెక్నిక్స్ యూస్ చేస్తాం. అవేంటంటే సిపిఎం అండ్ పెర్ట్. ఇవి ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. మన ఆర్గనైజేషన్ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో డినోట్ చేస్తాము. దీన్ని ఒక నెట్వర్క్ అని అంటున్నాం. నెక్స్ట్, నెట్వర్క్ టర్మ్స్. మనకి నెట్వర్క్లో కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, యాక్టివిటీ. యాక్టివిటీ అని అంటే మనకి ఒక ప్రాజెక్ట్లో సెవరల్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినట్లు. యాక్టివిటీని ఆపరేషన్ అని కూడా అంటారు. యాక్టివిటీ అనేది ఒక టాస్క్ అనమాట. దాన్ని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ యాక్టివిటీకి మనం మూవ్ అవుతాము. ఇందులో టైమ్, మ్యాన్ పవర్, స్పేస్, మెటీరియల్స్ అండ్ మనీని యూస్ చేసుకొని ఒక యాక్టివిటీని అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్, సెకండ్ వన్, ఈవెంట్. ఈవెంట్ అనేది స్టార్ట్ ఆర్ ఎండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా ఒక యాక్టివిటీ పర్టికులర్ స్పాట్లో స్టార్ట్ అయింది లేదంటే ఫినిష్ అయింది అని అంటే ఆ ప్లేస్లో మనం వచ్చేసి ఈవెంట్ అనేదాన్ని డినోట్ చేస్తాం. ఈ ఈవెంట్ని నెట్వర్క్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సమ్ జియోమెట్రికల్ ఫిగర్స్ లైక్ సర్కిల్లో కానీ స్క్వేర్, రెక్టాంగిల్, ఓవెల్ ఇలా ఏవైనా రిప్రజెంట్ చేయొచ్చు. మనకి ఈ టెక్స్ట్ బుక్లో అయితే సర్క్యులర్ షేప్లో రిప్రజెంట్ చేశారు. వీటిని నోట్స్ అని కూడా అంటాము. ఇది వచ్చేసి స్టార్ట్ ఆర్ ఎండ్ ప్రాసెస్ని డినోట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్: మిషన్ ఇన్స్టలేషన్ని స్టార్ట్ చేసినాం, ఇది ఒక ఈవెంట్. మిషన్ని ఇన్స్టాల్ చేసాం, ఇది వచ్చేసి యాక్టివిటీ. అండ్ మిషన్ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది, ఇది ఒక ఈవెంట్. సో ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ని ఈవెంట్ అంటున్నాం, మధ్యలో జరిగే ప్రాసెస్ని యాక్టివిటీ అంటున్నాం. నెక్స్ట్, మూవింగ్ టు థర్డ్ వన్, డమ్మీ యాక్టివిటీ. ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ యాక్టివిటీ అనమాట. ఇది నెట్వర్క్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వచ్చేసి డిఫరెంట్ యాక్టివిటీస్కి యూనిక్ నెంబర్ సిస్టమ్స్ అనేటివి రిప్రజెంట్ చేసి ఉంటారు. ఇందులో లాజికల్ సీక్వెన్స్ అండ్ యాక్టివిటీస్ మధ్య ఇంటర్ రిలేషన్షిప్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈ డమ్మీ యాక్టివిటీస్ని మనం డాటెడ్ యారోస్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ యాక్టివిటీ అనేది ఎటువంటి టైం అండ్ రీసోర్సెస్ని యూస్ చేయదు. నెక్స్ట్, నెట్వర్క్ సిస్టమ్స్.
మనకి మెయిన్గా 2 సిస్టమ్స్ ఉన్నాయి ఈ నెట్వర్క్లో. అవేంటంటే యాక్టివిటీ ఆన్ యారో, షార్ట్కట్లో ఏఓఏ అని అంటాము. అండ్ సెకండ్ వన్ యాక్టివిటీ ఆన్ నోడ్, ఇది వచ్చేసి షార్ట్కట్లో ఏఓఎన్ అని అంటాం. ఫస్ట్ వన్ చూద్దాం, యాక్టివిటీ ఆన్ యారో సిస్టమ్. ఇందులో యాక్టివిటీస్ అనే వాటిని మనం యారోస్తో రిప్రజెంట్ చేసాము. ఈవెంట్స్ని సర్కిల్స్లో రిప్రజెంట్ చేస్తాము. అండ్ బిగినింగ్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్ యొక్క డ్యూరేషన్ టైంని మనము ఈ యారోకి టాప్లో కానీ బాటంలో కానీ ఇండికేట్ చేస్తాము. మనకి ఇక్కడ కింద డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే యాక్టివిటీ ఏ అనేది 10 అంటే ఇన్ టైమ్ యూనిట్స్ అనమాట. 10 minutes పడుతుంది ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి అనేసి రిప్రజెంట్ చేసినాం. 2 సర్కిల్స్ వచ్చేసి, ఒకటి వచ్చేసి హెడ్ ఈవెంట్, ఇంకోటి వచ్చేసి టెయిల్ ఈవెంట్. అంటే ఒకటి స్టార్టింగ్ ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్ ఎండ్ అయింది వచ్చేసి టెయిల్ ఈవెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ యాక్టివిటీ ఆన్ నోడ్. ఇందులో వచ్చేసి సర్కిల్స్ని మనం యాక్టివిటీస్ అని అంటున్నాం. అండ్ ఈ యారో వచ్చేసి డిపెండెన్సీని ఇండికేట్ చేస్తుంది, అంటే ఏ యాక్టివిటీ దేని మీద డిపెండ్ అయ్యింది అనేసి. అండ్ ఇందులో డ్యూరేషన్ వచ్చేసి సర్కిల్కి టాప్ కార్నర్లో, అదే లెఫ్ట్ కార్నర్లో మనం డ్యూరేషన్ని ఇండికేట్ చేస్తాం. ఇక్కడ టైమ్ ఇన్ టైమ్ యూనిట్స్. ఇందులో ఏ యాక్టివిటీ వచ్చేసి 10 units ఆఫ్ టైం తీసుకుంటుంది అండ్ బి యాక్టివిటీ వచ్చేసి 5 టైం యూనిట్స్ తీసుకుంటుంది కంప్లీట్ చేయడానికి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. మనం నెట్వర్క్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే ఈచ్ యాక్టివిటీ అనేది నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్తో లింకప్ అయి ఉంటుంది, అంటే డిపెండ్ అయి ఉంటుంది. మనకి 4 types ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సీక్వెన్షియల్. ఇందులో యాక్టివిటీ బి అనేది ఏ కంటే ముందు స్టార్ట్ అవ్వలేదు. వన్స్ ఏ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి బి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బికి ముందు మనకి ఏ అనే యాక్టివిటీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఒక డెఫినేషన్ని 3 typesలో చెప్తున్నాం ఇక్కడ. బి అనేది ఏ కంటే ముందు స్టార్ట్ అవ్వదు, అండ్ సెకండ్ వన్ ఏ తర్వాతనే మనకి బి అనే యాక్టివిటీ జరుగుతుంది, అండ్ థర్డ్ వన్ ఎలా చెప్పచ్చు అంటే బి యాక్టివిటీ కంటే ముందు మనకి ఏ యాక్టివిటీ జరగాలి అనేసి. ఈ 3 కూడా సేమ్ మీనింగే, మీకు అండర్స్టాండ్ కావడానికి ఇలా చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ నెట్వర్క్ వచ్చేసి డైవర్జింగ్. ఇందులో వచ్చేసి క్యూఆర్ అనే యాక్టివిటీస్ వచ్చేసి పి యాక్టివిటీ కంటే ముందే పర్ఫామ్ అవ్వలేవు. పి యాక్టివిటీ పర్ఫామ్ అయిన తర్వాతనే మనకి క్యూ అండ్ ఆర్ యాక్టివిటీస్ పర్ఫామ్ అవుతాయి. ఈ క్యూ అండ్ ఆర్ యాక్టివిటీస్ అనేటివి అట్ ద సేమ్ టైం స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రాసెస్ అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ కన్వర్జింగ్. ఇందులో ఏంటంటే ఎన్ అనే యాక్టివిటీ ఎల్ అండ్ ఎం యాక్టివిటీస్ కంటే ముందే పర్ఫామ్ అవ్వదు. అంటే ఎల్ఎం యాక్టివిటీస్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఎన్ అనే యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్యారలల్ టైప్ ఆఫ్ నెట్వర్క్. ఇందులో 2 different పాత్స్ ఉంటాయి. ఫస్ట్ పాత్ వచ్చేసి బి అనే యాక్టివిటీని ఏని ఫాలో అవుతుంది, అండ్ సెకండ్ పాత్లో ఎఫ్ అనే యాక్టివిటీ వచ్చేసి ఈని ఫాలో అవుతుంది. ఈ 2 పాత్స్కి ఒకటికొకటి రిలేషన్ అనేది లేదు, అంటే ఒకదాని మీద ఒకటి అయితే డిపెండెంట్ లేవు. దీస్ 2 parts ఆర్ ఇండిపెండెంట్. దీన్నే మనం ప్యారలల్ టైప్ ఆఫ్ నెట్వర్క్ అంటాం. అండ్ కమింగ్ టు రూల్స్ ఫర్ డ్రాయింగ్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్. ఒక నెట్వర్క్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రూల్స్తో డ్రా చేయాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, మనం ఇక్కడ యారోస్తో పాత్ని రిప్రజెంట్ చేస్తాం కదా. ఈ యారో అనేది ఈ యారో లెంత్ అనేది టైంని ఇండికేట్ చేయదనమాట. అంటే పెద్ద యారో గీస్తే ఎక్కువ టైం టేకింగ్, చిన్న యారో అంటే తక్కువ టైం టేకింగ్, ఇలా ఏం లేదనమాట. ఈ యారో అనేది టైం మీద డిపెండ్ అయ్యి డ్రా చేయము. యారో అనేది జస్ట్ ఇండికేషన్ మాత్రమే. అండ్ సెకండ్ పాయింట్, యారో అనేది మనకి కండిషన్ ఆఫ్ డిపెండెన్సీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏ యాక్టివిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంది అని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది స్పెసిఫిక్గా ఇలానే డ్రా చేయాలని ఏం లేదు, అర్థమయ్యేటట్లు డ్రా చేస్తే చాలు. అండ్ యారో అనేది డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్రమ్
లెఫ్ట్ టు రైట్ అయితే జరుగుతుంది. అంటే ప్రాసెస్ అనేది 1 by 1 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. నెక్స్ట్ 4th పాయింట్, ఒక యాక్టివిటీ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఈవెంట్ అనేది జరగదు. ఫైనల్ ఈవెంట్ని కంప్లీట్ చేయాలి అని అంటే మనకు అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వాలి. ఈ యాక్టివిటీస్తో మనకి సర్క్యులర్ లూప్ అనేది ఫామ్ అవ్వకూడదు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉండాలి, కంటిన్యూస్గా అయితే ఉండకూడదు. నెక్స్ట్, అన్ని ఈవెంట్స్ కూడా మనము నెంబరింగ్ ఇచ్చుకోవాలి అండ్ ఈ నెంబర్స్ అనేటివి రిపీట్ అవ్వకూడదు నెట్వర్క్లో. ఈ నెంబరింగ్ కూడా ఎలా ఉండాలంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలన్నమాట, ఫ్రమ్ 1 to infinite. That's it.